ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ మెట్రో రైలు ఇవాళో రేపో ప్రభుత్వపరం కానుంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో మెట్రో రైలు కార్యాలయంలో హడావుడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిన్న సాయంత్రం హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశం జరగ్గా స్వాధీన ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. కీలకమైన వాటా కొనుగోలు ఒప్పందంపై సీఎం సమక్షంలో హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ అధికారులు సంతకాలు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు నేడో రేపో ప్రభుత్వపరం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సమక్షంలో వాటా కొనుగోలు ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ, ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ సంతకాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధమైంది. ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసే పనుల్లో ఇరు సంస్థలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిన్న సాయంత్రం హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశం జరగ్గా స్వాధీన ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ఎన్టీ వైపు నుంచి ఆ సంస్థ చైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో మెట్రో రైలు కార్యాలయంలో హడావిడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారమే హైదరాబాద్ తిరిగొచ్చారు. అప్పట్నుంచి ప్రభుత్వం ఎల్ఎన్టీతో సంప్రదింపులు జరుపుతూ వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధం చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు ఒప్పంద పత్రాల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ స్వాధీన తేదీ అనుకున్నప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. ఈ తేదీ నాటికి ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ అప్పు 13,615 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీ నుంచి 3.5 నుంచి 4% వడ్డీకి తీసుకుని రుణాల్ని రీషెడ్యూల్ చేయనుంది. మిగిలిన 1,385 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఈక్విటీగా ఎల్ఎన్టీకి ప్రభుత్వం చెల్లించనుంది. దీనికి సంబంధించి కీలకమైన వాటా కొనుగోలు ఒప్పందంపై సీఎం సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు. దీంతో పీపీపీలో ఉన్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రభుత్వ పరం కానుంది. అన్ని అనుకూలిస్తే ఇవాళ లేదా రేపు ఒప్పందాలపై సంతకాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.